డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచితుడి కదలికలు కలకలం రేపాయి. దీనిపై డిప్యూటీ సీఎం ఆఫీస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లోనూ పవన్ కు దగ్గరగా తిరిగాడు ఆ వ్యక్తి. అతన్ని రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీకి చెందిన కార్యకర్తగా జనసేన నేతలు గుర్తించారు. అయితే అతని కదలికలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అతనికి పాస్ జారీపైన అనుమానాలతో విచారణ చేపట్టాలని ఎస్పీని ఉప ముఖ్యమంత్రి ఆఫీస్ కోరింది. రైట్, పవన్ ఈ మధ్య చేసిన టూర్ లో ఎవరు అతని అనే అంశంపై ఇప్పుడు మొత్తంగా ఇటు పవన్ ఆఫీస్ అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అతన్ని వైసీపీకి చెందిన కార్యకర్తగా గుర్తించారు. ఆ వ్యక్తికి అంత దగ్గరగా తిరిగే పాస్ ఎలా లభించిందన్న అంశంపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గణేష్ జాయిన్ అవుతున్నారు. గణేష్, అంటే ఈ నెల 26వ తారీఖున కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన అట్టహాసంగా జరగడం జరిగింది. చనిపోయినటువంటి కొబ్బరి చెట్లను పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇదే క్రమంలో శంకరగుప్తం ఈ డ్రైన్ ను సమీపించిన సందర్భంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చిన వెంటనే కారు దిగారు. కారు దిగిన తర్వాత ఆయన నడుచుకుంటూనే ఆ డ్రైనేజ్ ను పరిశీలించడం, దాంతో పాటుగానే కొబ్బరి తోటల్లోకి ఆయన వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పల్లె పండుగ 2.0 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ప్రతి చోట కూడా ఒక అనుమానాస్పద వ్యక్తి కంటపడడం జరిగింది జనసేన శ్రేణులకు. ఇదే క్రమంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆ సదరు వ్యక్తి ఎవరనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయం సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి భాను అనే వ్యక్తి యొక్క ఫోటో రాజోల్లో సోషల్ మీడియాలో తిరుగుతోంది. పవన్ కళ్యాణ్ సభలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త బన్నుకు ఏ విధంగా పాస్ వచ్చిందో, ఆయన ఏ విధంగా పవన్ కళ్యాణ్ సమీపం వరకు వెళ్లారు అని చెప్పి ఆయన ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి బన్నునా కాదనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించారు. అసలు అతనికి పాస్ ఎలా వచ్చింది, ఆ అనుమానాస్పద కదలికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు వైసీపీ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సమీపానికి వచ్చారు, దీని వెనకాల ఏదైనా అంతర్మదనం ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ తో సాధారణంగా ఫోటోలు దిగాలని చెప్పి చాలా మంది అభిమానులు జనసేన కార్యకర్తలు ఎగబడుతుంటారు. ఆ రోజుగా కూడా వేలాది మంది జనసేన శ్రేణులు కార్యకర్తలు ఈ రాజోలు శంకరగుప్తం సమీపం కావచ్చు, ఈ కేశనపల్లి ఈ పరిసర ప్రాంతాలకు వచ్చారు పవన్ కళ్యాణ్ చూసేందుకు, ఫోటోలు దిగేందుకు. ఇదే సందర్భంలో ఆయన కూడా ఏమన్నా అభిమానంతో వచ్చారా, లేదంటే ఇంటెన్షనల్ గా వెనకాల ఇంకా ఏదైనా కారణం ఉందనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదుతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. సదరు వ్యక్తి ఎవరు అనే దాని మీద వివరాలు తీసుకుని దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవ కారణాలను తిరిగి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గణేష్.